గిమ్మె గ్రామంలో నూతి మీద గణేష్ అంటే చాలా ప్రత్యేకత. భక్తి శ్రద్ధలతో వారు యువకులందరూ ప్రత్యేకంగా పూజలు చేయడం జరుగుతుంది మరియు వివిధ కార్యక్రమాలను కూడా వారు శ్రద్ధగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు మరియు పలు కార్యక్రమాలను కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ నవచైతన్య గణేష్ మండల్ అంటేనే గిమ్మె గ్రామంలో ప్రత్యేకంగా ఉంటుందని అక్కడి ప్రజలు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 26 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగిందని యువకులు చెప్పడం జరిగింది. మేమందరం భక్తి శ్రద్ధలతో పాటు స్నేహభావంతో కలిసిమెలిసి ప్రతి కార్యక్రమాలను నిర్వహించుకుంటామని వారు చెప్పడం జరిగింది. ఊరేగి ఎల్లలోకముల తిరిగి తేలుచుందు వెళ్ళరను గణపతి పొగుడుదు నీ మహిమలను. ఎలుకపైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి తేలుచుందు వెళ్ళరను గణపతి పొగుడుదు నీ మహిమలను. మోదకముల నైవేద్యము భుజింపుచు కడపార మోదమందు విఘ్నేశ్వర భక్తుల మొక్కులను గైకొనుదురా. ఎలుకపైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి తేలుచుందు వెళ్ళరను గణపతి పొగుడుదు నీ మహిమలను. తేలుచుందు వెళ్ళరను గణపతి పొగుడుదు నీ మహిమలను. గోపాల కృష్ణ మంగళారతి కర్పూర మంగళారతి గోపాల కృష్ణ మంగళారతి. గురు నందనందు భక్తించినావులే ఆ దుష్టుడైన కంసుని మరణించినావులే. గోపాల కృష్ణ మంగళారతి కర్పూర మంగళారతి గోపాల కృష్ణ మంగళారతి. సభలో పంచాలి రచించినావులే ఆ పాత్రుడికి శారదివై మలచినావులే. గోపాల కృష్ణ మంగళారతి కర్పూర మంగళారతి గోపాల కృష్ణ మంగళారతి. భరించినావులే ఆ భక్తుల ప్రహ్లాదునిగా పాడినావులే. శంకరాయ మంగళం శంకరీ మనోహరాయ సత్యదాయ మంగళం దూరాయ మంగళం దశాశ్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్తాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం 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 నిత్యశుభ మంగళం
మంగళం మంగళం నిత్య శుభమంగళం కర్పూర లోకములో మొదటి పూజ నీకే కదా విఘ్నరాజ నీ ఘనతకు మీరేలని దర్శనం మాకు నీ ఒసగు నీ దర్శనం ఇలుకపైన ఊరేగి ఎల్ల లోకముల తిరిగి ఏలుచుందు వెలులరను గణపతి ఎది పొగుడుదు నీ మహిమలను ఎలుకపైన ఊరేగి ఎల్ల లోకం ఏలుచుందు వెలులరను గణపతి ఎది పొగుడుదు నీ మహిమలను దేవానికి పొగుడుదు నీ మహిమలను దేవానికి పొగుడుదు నీ మహిమలను గత 26 సంవత్సరాలుగా మన శ్రీనవ చైతన్య గణేష్ మండల్ పొచ్చంలో ఇక్కడ మనము గణేష్ ప్రతిష్టాపన చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ గణేష్ మన 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకొని 9వ రోజు ఆ యొక్క నిమజ్జనానికి తీసుకువెళ్ళడానికి జరుగుతున్నది. అదేవిధంగా 9వ రోజు ఘనంగా లడ్డు వేలం పాటలో భక్తులందరూ కూడా చురుకుగా పాల్గొని ఈ గణేష్ మండల్ని ప్రోత్సహించడం జరుగుతున్నది. ఈ గణేష్ మండల్ ఆధ్వర్యంలో గత 26 సంవత్సరాలుగా మన ఈ ప్రతిష్టాపన కార్యక్రమము కొనసాగుతున్నది. కావున అదేవిధంగా గల్లీ సభ్యులందరూ మన గిమ్మ గ్రామస్తులందరూ కూడా ఇందుకు ప్రోత్సహిస్తున్నందుకు శ్రీనవ చైతన్య గణేష్ మండల్ తరపున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఘనంగా ఈ యొక్క వినాయకునికి పూజలు జరిపి అంగరంగ వైభవంగా ఈ యొక్క నవరాత్రులను మనము నిర్వహించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది. అదేవిధంగా 8వ రోజు అన్నదాన కార్యక్రమము మహా అన్నదాన ప్రసాదము కూడా పెట్టడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా వచ్చి భోంచేసి వెళ్ళగలరు. అదేవిధంగా ఈ గణేష్ పైన అందరికీ నమ్మకం ఏర్పడి తమ అనుకున్న పనులు జరుగుతున్నాయని భక్తులు తెలియజేయడం వలన ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు కొనసాగించడానికి శ్రీనవ చైతన్య గణేష్ మండల్ ప్రతి సంవత్సరము ముందంజలోనే ఉంటుందని మనం చెప్పవచ్చు. గణేష్ మండల్ సభ్యులందరూ కూడా తమ వంతుగా ఈ గణేష్ మండల్లో పాల్గొంటూ మంచి కళను డెకరేషన్ కానీ అదేవిధంగా నిమజ్జనం రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ప్రతి భజన కార్యక్రమాలు కానీ అదేవిధంగా రోజు ఒక కార్యక్రమము గణేష్ మండల్ దగ్గర నిర్వహించడం జరుగుతున్నది. భక్తులందరూ కూడా ఎప్పుడు తమ వంతు సహాయాన్ని శ్రీనవ చైతన్య గణేష్ మండల్కు ఉంచుతారని కోరుకుంటూ గణపత్ బప్పా బోలో గణేష్ మహారాజ్కి బోలో శ్రీనవ చైతన్య గణేష్ మండల్కి. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.